సెంటర్ పిన్ ఉంటుంది, ఇది ఐడి. మొత్తం రెస్ట్ ఉంటుంది గట్టు వచ్చింది. ముందు బాగా నేర్చుకోవాలి, ఫ్రంట్ అయిపోయి ఉన్నది. సెంటర్లో పిన్ అంటే అది 3 పిన్ లెక్క. సెంటర్లో పిన్ ఉంది, ఇది 2 పిన్ లెక్క. యూఎస్పీ అడాప్టర్స్ వస్తున్నాయి మనకి లెనోవో, దాంట్లో కంపల్సరీ సెంటర్ పిన్ ఉంటుంది. నెక్స్ట్ డెల్ సెంటర్ పిన్ ఉంటుంది, లెనోవో సెంటర్ పిన్ ఉంటుంది. లేటెస్ట్ అట్లా అన్నిటికి ప్రతి దాంట్లోనే సెంటర్ పిన్ ఉంటుంది. ఓల్డ్ దాంట్లో కొన్ని దాంట్లోనే సెంటర్ పిన్ ఉండదు. అది నువ్వు బాగా ఇది నాన్ ఐడి. మనం ఏంటంటే గూగుల్స్ ఉన్నట్టు వర్డ్స్ వాడుకోవట్లేదు, మనం లేని వర్డ్స్ వాడతాం, కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది గూగుల్ సెర్చ్ చేసిన కూడా దొరకదు అడిగి. నాన్ అంటే ఏంటో తెలియదు అడిగి, ఐడి అంటే ఏంటి కూడా తెలియదు. సో ఈ టైప్లో మనం మాట్లాడుకోవాలి. నాన్ ఏది ఐడి ఏదో ఒకసారి నాకు చెప్తాను. ఎంతలో పెట్టుకోవాలి? మనకు యాక్చువల్గా వచ్చేటికి కాపర్ అడాప్టర్ కడతాను, 200లో పెట్టండి. 200 గ్రౌండ్ పెట్టండి. గ్రౌండ్ ఇది ఇదేం పర్లేదండి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది వోల్టేజ్ అండి, ఇది గ్రౌండ్. దీంట్లో పెట్టేటప్పుడు ఇప్పుడు మీరు పెట్టండి, ఇది లోపల ఏదో పక్క తగిలించండి, ఏదో పక్క తగిలించండి. కరెక్ట్గా చూద్దాం, రివర్స్ చేయండి. దీని దాన్ని పెట్టండి, మైనస్ చూపిస్తాం. సో మనం ఏంటంటే మైనస్ అని కొంచెం మనకి ఐడెంటిఫై వస్తుంది. అంటే మనకి రివర్స్ పెట్టండి, అది రివర్స్లో పెట్టినా అటు పెట్టిన ఇటు పెట్టినా ఓల్డేజ్ కరెక్ట్గా. ఒకవేళ ఇప్పుడు ఇది డెడ్ ఉన్నది, పవర్ కార్డ్ డెడ్ ఉంది, సో మనకి ఏం చూపిస్తుంది ఇక్కడ? 0. పవర్ కార్డ్ డెడ్ అంటే ఇంకా పవర్ కార్డ్ లేదు, పవర్ కార్డ్ లేదు. ఇప్పుడు మీరు పెట్టారు, దీంట్లో కొంత ఓల్డేజ్ పెట్టా స్టార్టింగ్ చూపించారు ఓల్డేజ్, దాని తర్వాత డౌన్ అయిపోయింది. ఓకే, అంటే అది ఫస్ట్ స్టార్టింగ్ అయినా కానీ మనం పెట్టి ఎంతవరకు ఎగ్జాక్ట్ వోల్టేజ్ 20 volts అయితే చూపించదు అసలు ఏది చూపించండి. 0.5 తక్కువ చూపిస్తారు, ప్రతిదీ తక్కువ చూపిస్తుంది తప్ప అవి మాత్రం చూపించదు. ఇప్పుడు మనం ఒక అడాప్టర్ అది ఓకే, పవర్ కేబుల్ ఓకే, అడాప్టర్ పెట్టినాం, అడాప్టర్ డెడ్. సో అట్లాంటప్పుడు వోల్టేజ్ వస్తుందా? 0 అసలు ఏం చూపించదు, కంప్లీట్ 0. ఏమైందంటే బాయ్స్ ఏంటంటే మీకు క్లియర్టీ చెప్తున్నాయి కదా, మనం అడాప్టర్ చెక్ చేయాలంటే కంపల్సరీ 19.5 20 volts అంతే కదా మాక్సిమం. సో ఇది ఇక్కడ 200 ఉంది కదా, ఈ మార్క్ కనబడుతుంది అందరికి. మార్క్, ఈ మార్క్ ని కంపల్సరీ 20 మన ప్రాపర్ ఇది మనకి 20లో పెట్టుకోవాలి, లేదనుకుంటే 200లో పెట్టుకున్నా కూడా ఇబ్బంది లేదు. సో అది పెట్టినప్పుడు పెట్టేసారు ఈ రెండిట్లలో. ఇప్పుడు మనం ఇది పని చేస్తున్నా లేదు చెక్ చేసుకోవడానికి ఏమైనా ఆప్షన్ ఉందా? సో వర్కింగ్ కంటిన్యూ పెట్టుకోండి. ఎక్కడ సిగ్నల్స్ వాల్యూ వస్తుంది, అంటే వర్కింగ్ 200లో పెట్టుకున్నాం. సో ఇది గ్రౌండ్, ఇది ఏదైనా ఒకటి గ్రౌండ్ అయితే ఏదైనా ఒకటి ప్లస్ అవుతుంది. సో ఇక్కడ పెట్టేసి లోపల పెట్టినప్పుడు 19.5 20 volts అంటే ఇది వర్కింగ్ అడాప్టర్. ఓకే సార్, ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది నాన్ 95 ఇది కదా, దీన్ని చెక్ చేయడం సేమ్ ప్రాసెస్. దీనికి వచ్చేది ఏంటంటే దానికి దీనికి రెండే ఈక్వల్గా ఉంటుంది. సో ఇది లెట్ తీసుకోండి, లోపల దూరం లెట్ పెట్టి సార్ ఇది గ్రౌండ్ అనుకున్నాం. ఇది కూడా మనకి ఇంతే రావాలి, ఇంతే వస్తుంది. మైనస్ లో చూపించినా కూడా రైట్. ఓకే, ఏదైనా కూడా అంటే ఇన్సైడ్ పిన్ లేకపోయినా కానీ లోపల అనేది ప్లస్. ఓకే, ఇన్సైడ్ పిన్ ఉంటే ఇట్లా ఏమంటారు అంటే ఏదైనా కానీ అంతే లోపలే పెట్టుకోవాల్సింది, మనం చెక్ చేసుకోవాలి. అడాప్టర్ లోపల పెట్టాల్సింది, లోపల పెట్టాల్సింది. లోపల పెట్టేటప్పుడు మనకి ఈ పిన్ కనిపిస్తుంది చూసారా, ఈ పిన్ కొంచెం పిన్ టచ్ అవ్వకుండా చూస్తాం. టచ్ అవ్వడం ఏమవుతుంది, ఆ టైంలో అయితే మనకి బర్నింగ్ అట్లాంటిది ఏమవుతుంది అసలు. సో మీరు ఎప్పుడైనా కానీ నార్మల్గా మనం ఒక పవర్ కార్డు తీసి 2 పవర్ కార్డులు తీసి 3 పవర్ కార్డులు తీసి చెక్ చేయకుండా సింప్లిఫై చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మల్టీమీటర్ పైన నాలెడ్జ్
ఇది 200 లో పెట్టుకోండి. ఫస్ట్ దాన్ని చెక్ చేసుకోండి, దాని తర్వాత ఇది చెక్ చేసుకోండి. ఇదే రైట్. ఈ లెవెల్ అనేది ఈ లోపలికి ఇన్ డెప్త్ గా మనం పోవాల్సిన అవసరం అంటే కొంతమంది ఎక్స్ప్లెయిన్ అడుగుతున్నారు కండి. నాకు నేను ఆల్రెడీ గూగుల్లో చూసాను, నాకు వోల్టేజ్ పోయేటికి కెపాసిటర్ పోతాం, మెయిన్ కెపాసిటర్. సో మెయిన్ కెపాసిటర్ పోయిందని ఇలా అడిగినప్పుడు కస్టమర్ గారికి సో మనకి సోల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అడాప్టర్ వోల్టేజ్ చెక్ చేయడం అనేది తెలిసినప్పుడు ఏం డౌట్ ఉందా? కావాలంటే మనకి ఒకసారి చూస్తాంటే చూడాలి సార్. మీది ప్లస్ అంటే ప్లస్ కాదు మైనస్ అని కూడా చెప్తాను. ఓకే కదా? నేను నిన్ను ఇదా ఓకే రైట్. నెక్స్ట్ ఇంకోటి ఇదిగో యాపిల్ అడాప్టర్ కూడా చూపి. లోపల పిన్నిల్ యాపిల్ యాపిల్ సపరేట్ చేద్దాం సార్. ఎందుకంటే దానికి వచ్చేటికి అన్నిటికి గ్రౌండ్ బయట ఉంటుంది, గ్రౌండ్ సారీ లోపల ఉంటుంది, వోల్టేజ్ బయట ఉంటుంది. అంటే ఇప్పుడు నార్మల్ గా దాన్ని ఐడెంటిఫై చేసి మనం ఇప్పుడు త్రూ మల్టీమీటర్ మన ల్యాప్టాప్ పెట్టి చూడకుండా మల్టీమీటర్ కూడా పెట్టి చూసుకోవచ్చు. కానీ ఏంటంటే మన దగ్గర పిన్స్ ఉన్నాయి సార్, స్మాల్గా ఉండాలి. సో మన వోల్టేజ్ అనేది ఇటు పక్క వస్తుంది, గ్రౌండ్ ఇటు పక్క ఉంటుంది, మధ్యలో ఐడెంటిటీ ఉంటుంది. పక్కా రివర్స్ దీనికి. ఇంకా ఓకే రైట్. లోపల పిల్లల్ని అలా ఆయన టెస్ట్ పాస్ అయిపోయింది. ఏంటిది ఐడి ఇది కూడా ఐడి. ఎస్ అయిపోయా సార్. ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏది అజ్మత్ ఇది అంటే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఐడి లేదు, నాన్ ఐడి లేదు. టైం అయిపోయింది అనుకుంటాను, ఇంకా ఉంది టైం అంటే. ఈ వచ్చేటికి ఏంటంటే సార్ మనకి బల్జ్ అయిపోతుంది. మ్యాక్సిమం చిన్న డిస్టర్బెన్స్ కూడా బల్జ్ అయిపోతుంది. మనకి ఇట్లా సింపుల్గా తెలిసిపోద్ది, ఇట్లా సింపుల్గా తెలిసిపోద్ది, బల్జ్ అయిపోతుంది. మనకు తెలియదు ఏంటంటే ఇది ఒకటి రెండే తెలియదు. మరి ఒకసారి చూసుకోవాలి, ఈ రెండు కలిపి ఒకటండి సెట్, ఈ రెండు కలిపి ఒకసారి సెట్ అండి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇక్కడ పక్కన మనకి ఈ రెండింటిని కలిపి ఒక సెట్ అని యాడ్ చేస్తారు. ఎట్లా తీసుకొచ్చి ఈ రెండింటిని కలిపి ఒక సెట్ అని యాడ్ చేస్తారు. అప్పుడు ఇది ప్లస్ ఇది మైనస్ అవ్వచ్చు, లేదా ఇది ప్లస్ ఇది మైనస్ అవ్వచ్చు. ఎట్లా దీనికి వచ్చేది ఏంటంటే మనం ఇలా పట్టుకున్న ఒక డివైస్, మనకి ఎడం పక్క ఉన్నది మనకి డేటా అయింది, దాని తర్వాత సోర్స్, ఇది డ్రైన్, ఇట్లా వస్తుంది. ఎప్పుడైనా సరే ఎడం పక్క ఉన్నదానికి వస్తుంది, పట్టుకున్న డైరెక్షన్ ఈ డైరెక్షన్ ఆ డైరెక్షన్ అని ఎడం పక్క వస్తుంది. ఇది వచ్చేది ఇది వచ్చేది మనకి కెపాసిటర్ ఉంటుంది. మనకి కెపాసిటర్ ఇది ఒక రకమైన కెపాసిటర్, పిఎఫ్ అని పిలుస్తారు. ఇది కూడా అంతే. మనకి వచ్చేది డయోడ్, డయోడ్ వాల్యూ తెలుస్తారు. ఒక పక్కమో 0 వస్తుంది, ఒక పక్కమో 1000 అలా వస్తుంది. రెండు పక్కన పిఈ కూర్చుందంటే తెలుసుకోవచ్చు. యాక్చువల్లీ డయోడ్ లో ఏముంటుందంటే ఈ కెపాసిటర్ ఉన్నా చూసారా, ఆర్టీఎస్ ప్రోగ్రామింగ్ లో ఉంటుంది. ఈ కెపాసిటర్ ఏముందో ఇదే కెపాసిటర్ దీంట్లో ఉంటుంది కదా, ఫంక్షనింగ్ అనేది కొంచెం రివర్స్ వర్క్ చేస్తుంది. ఇది వచ్చేటికి ఏంటంటే మనకి ల్యాప్టాప్ బ్యాటరీ ఎలా ఉంటుంది, ఒక ప్లస్ మైనస్ పెట్టాలి, పేపర్ రోలింగ్ ఉంటుంది, సేమ్ ఫంక్షన్. కానీ ఇది యూజ్ చేసుకునే ప్లేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకెళ్ళి అడాప్టర్ యూజ్ చేశాడు అనుకో, ఫంక్షనింగ్ అనేది ఏసీ నుంచి డీసీ చేస్తాడు. ఇదే తీసుకెళ్ళి బ్యాటరీలో పెట్టాడు అనుకో, చార్జ్ చేసుకుంటాడు. దీనికి వచ్చేటికి ఏంటంటే దాన్ని ఏమంటారు కానీ దానికంటే ఒక భిన్నత్వం ఉండదు. ఎక్కడ వాడితే అది అదే పక్కన పనిచేస్తారు. మన దినేష్ టైప్ అది ఎక్కడ ఉంటే అక్కడే వెళ్తారు, ఏదో ప్లేస్ లేదు. సో
ఏ ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ ఆడతాయి. నాలుగు ముచ్చట్లు ఉన్నాయి. ఇది దాని ఫంక్షన్ లేదు. అది నువ్వు ఆడితే నీకు పని చేస్తుంది, నాకు ఆడితే నాకు పని చేస్తుంది, ఆ టైప్ మాట. సో ఇది వాడే డైరెక్షన్ గా ఉంటుంది. ఇంకా నీ తీసుకుంటే అది ఏమంటారు రేపు దీని బ్యాక్ సైడ్ చెప్పుకోండి. అంటే దీనికి ఐడెంటిఫికేషన్ ఎలా వస్తుంది, ఈజీగా ఐడెంటిఫికేషన్ అలా చేసుకో. ఎక్కడైనా సరే ఫీజు F1 నుంచి స్టార్ట్ అవుతుంది. కొన్ని వాటికి F1, F2, F3 ఎలా ఉంటాయి. మన యాపిల్కి వచ్చేటికి F12, F18 వరకు కూడా ఉంటాయి. అంటే F4 కనిపిస్తుంది, F18 కనిపిస్తుంది. అంటే మధ్యలో 18 ఫీజులు ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుసుకోవాలి. అంటే మనకి ఈ విండోస్ సెటప్ లో వచ్చేది F1 ఒకటి ఉంటుంది, వేరే ఫీజు ఉంటుంది. విండోస్ లో వచ్చేది F1, అది యాపిల్కి వచ్చేది F18 దాకా ఉంటాయి. అంటే ప్రతి ఒక్క సెక్షన్ ఒక ఫీజు ఇచ్చుకుంటే వెళ్ళిపోతారు. ఎంత ఇదైతే మాత్రం ఒకటే సెక్షన్ ఒకే ఫీజు మారదు. అది ఫీజు ఎక్కడ ఉంటుంది అనుకుంటారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు పక్కన ప్లగ్ బటన్ ఉంది, దాని పక్కనే ఉంటుంది, లెఫ్ట్ లో కానీ రైట్ లో కానీ. అంటే తప్ప తీసుకెళ్ళి ఎక్కడో ఇవ్వడు. అది కూడా మనకి ఎలా ఉంటుంది, గాజు టైప్ ఉంటుంది చూసారా, ఆ టైప్ ఉంటుంది ఫీజు చిన్నగా. దాని పక్కనే మనకి ఈ ట్రాన్సాక్షన్ ఏర్పాటు చేస్తారు, రెగ్యులేటింగ్ చేసుకుంటారు. దాని తర్వాత ఇది మన మెయిన్ థింగ్ ప్రాబ్లం వచ్చేది ఫస్ట్ వన్, ఇది బంద్ అయిపోద్ది. చాలా సార్లు అడాప్టర్ చూస్తుంటారు, మీరు అడాప్టర్ పట్టుకోగానే జిగిరిగా ఉంటుంది. అంటే దీంట్లో యాసిడ్ బయటకు వచ్చేస్తుంది ఇది. దాని తర్వాత సెకండ్కి వచ్చేది ఇది వస్తుంది, లేకపోతే ఇది వస్తుంది. ఈ అన్ని మంచిగా ఉన్నాయి కంపల్సరీ లేచిపోతుంది. డయోడ్ అనేది డీసీలో వేస్తారు, ఏసీలో ఉండదు. ఏసీలోకి వచ్చేది ఏ ఉంటాయి. ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా చూడండి, క్లోజ్ అయిపోయింది.